V1 స్పీడ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై తెలంగాణకు మరో సిండేగా మారుతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మోస్రా మండల కేంద్రంలో చింతకుంట మరియు తిమ్మాపూర్ గ్రామాల్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ఖర్గే ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి బీవీ పాటిల్ గారికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నేటి నుండి బేతాళ స్వామి జాతర ప్రారంభం. బాన్స్వాడలో పట్నంలోని శ్రీరామ కాలనీలో గల శ్రీ బేతాళ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు శ్రీ బేతాళ స్వామి వారికి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని గ్రామ కమిటీ పెద్దలు తెలిపారు. గత 100 సంవత్సరాల నుండి ఆనవాయితీగా ఇట్టి కార్యక్రమం గ్రామ పెద్దలు, గ్రామ పురోహితులు జంపాల పాండురంగ శర్మ, చంద్రశేఖర్ శర్మల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి గ్రామ పెద్దల సమక్షంలో సామూహిక అభిషేకాలు, నూతన వస్త్రధారణ, ఆభరణాలతో స్వామివారికి ప్రత్యేక పూజ, అలంకరణ జరిగిందన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలగా ఎంపికైందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ యూజీసీ వారు బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్వయం ప్రతిపత్తిగా ఎంపిక చేసినట్లు నేడు ప్రకటించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదటిది గిరిరాజ్ డిగ్రీ కళాశాల, రెండవది బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇది మంచి శుభ పరిణామమని తెలిపారు. आज खुशखबरी की बात है कि गवर्नमेंट डिग्री कॉलेज बोधन ने ऑटोनोमस पोजीशन हासिल कर ली है। तो गवर्नमेंट डिग्री कॉलेज बोधन के स्टाफ, स्टूडेंट्स और बोधन के अवाम के लिए भी खुशखबरी की बात है। जब कोई कॉलेज ऑटोनोमस स्टेटस हासिल कर लेता है तो इसको इख्तियार हासिल होता है कि वो अपने सिलेबस में 20% कुछ नया ऐड करना है तो वो ऐड कर। गवर्नमेंट डिग्री कॉलेज बोधन को यूजीसी నుంచి ఈ రోజు ఆటోనమస్ స్టాటస్ డిక్లేర్ అయింది అండ్ కన్ఫర్మ్ అయింది. సో ఇది మేము గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషికి ఫలితంగా ఈరోజు మాకు యూజీసీ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది. సో దీనివల్ల ఇది ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్ నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ డిస్టిక్లో 2వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. మొదటిది గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే మరి 2వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు ఈ జిడిసి బోధనే. సో దీనివల్ల ఈ గత కాలం నుంచి అన్ని రంగాల్లో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, లేదా మ్యాన్ పవర్లో కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్లలో కానివ్వండి, మా కాలేజీలో అత్యుత్తమైన విద్యను అందిస్తూ మరి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే దీన్ని చూసి యూజీసీ వాళ్ళు మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. ఈ స్వయం ప్రతిపత్తి వల్ల మాకు ఏం జరుగుతుందంటే ఈ అకాడమిక్ సౌలభ్యం కలుగుతుంది. అంటే మేమే మా సిలబస్ని ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. సో మేము ఒక సపరేట్గా ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ని సెటప్ చేసుకో. వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శివాలయంలో 19వ అఖండ శివనామ సప్తాహ గురువారం 6వ రోజుకు చేరింది. ఉదయం నుండి స్వామివారికి అభిషేకార్చనలు, మండపంలో శివపాఠ్, వీరశైవ పవిత్ర గ్రంథమైన పరమరహస్య పారాయణం పఠనమును జరగగా శ్రీ 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 108 షటస్థల బ్రహ్మ సదాశివ మహాంత్ శివాచార్య స్వామీజీ బికునూరు పీఠాధిపతులు విచ్చేసి శివనామ సప్తాహ గురించి ప్రవచించడం జరిగింది.
తెలంగాణ లోక్సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగిసింది. చివరి రోజైన నేడు ఆశావాహులు భారీగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో 60.1%, సెకండ్ ఇయర్లో 64.19% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 68.35% ఉత్తీర్ణత సాధించగా బాలురు 51.50% నమోదు చేశారు. ఇక సెకండ్ ఇయర్లో బాలికలు 72.53% ఉత్తీర్ణత సాధించగా బాలుర 56.10% ఉత్తీర్ణత సాధించారు. బోధన్లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం బోధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని 10, 11, 12, 25 వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బోధన్లో దోనంబర్ దందా దర్జాగా నిర్వహిస్తూ అధికారులను సైతం లెక్క చేయకుండా ఇసుక మాఫియా చేస్తున్నారంటే ముడుపులు వెళ్తున్నాయని కొందరు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ముడుపులు వెళ్తున్నాయా లేక నామమాత్రానికి ఆరోపణలనే మాటలు ప్రశ్నార్థకంగా మారాయి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాటను లెక్క చేయకుండా ఇసుక మాఫియా నడిపిస్తున్న ఇసుకాసురులపైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.